ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. డ్యూటరానమీ చాప్టర్ 4 వర్సెస్ 6 and 7. మెయిన్ వచనం 7వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. హల్లెలూయా, హల్లెలూయా. సో బుద్ధిహీనులు ఎవరు అంటే దేవుడు లేడని అనుకునేవారు అని అనుకుంటారు హృదయంలో. సరే, వాళ్ళ సంగతి వదిలేద్దాం. మనం బుద్ధిమంతులంగా ఉండాలి అంటే, మనం జ్ఞానం కలిగిన వాళ్ళంగా ఉండాలి అంటే ఏమంటున్నారు? ఆయన కట్టడల్ని గైకొని అనుసరించాలి, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అంటే దేవుని వాక్యమే మనకి జ్ఞానం, దేవుని వాక్యమే మనకి వివేకము. ఇంకా మనం చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనం అని చెప్పుకుందరు. ఎలానగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? హల్లెలూయా. సో అంటే బుద్ధిహీనులేమో దేవుడే లేడని అనుకుంటున్నారు హృదయంలో. మన దేవుడు ఏమని చెప్తున్నారు? ఉన్నవాడినైనా ఆయన మనకేం చెప్తున్నాడు? మీరు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీకు సమీపంగా ఉన్నట్టు ఇంకా ఏ జనానికి ఏ దేవుడు సోకాళ్ళు అంటే దేవుడు అనబడిన వారు ఎవరు సమీపంగా ఉన్నారు? క్వశ్చన్ మార్క్. ఉన్నారా? ఆయన ఏమంటున్నారు? ఎక్సోడస్లో నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషే గారిని వెళ్ళమంటారు కదా ఇశ్రాయేలుని విడిపించడానికి. ఆ మండుచున్న పొద ఆ టైంలో 3వ అధ్యాయం 13వ వచనం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 13. అయితే దేవుడు వెళ్ళమంటే మోషే ఏమంటున్నారు? మోషే అంటున్నారు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేంటని అడిగింది ఎడల వారితో నేను ఏం చెప్పాలి అని దేవుడిని అడిగారు. అడిగితే దేవుడు ఏమన్నారు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. హల్లెలూయా. అంటే ఒకటేంటంటే దేవుడు లేడని హృదయంలో అనుకోవటం, రెండో బ్యాచ్ ఏమో, రెండో గ్రూప్ ఏమో దేవుడు ఉన్నాడని అనుకుంటారు, కానీ ఉన్నవాడైన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనకి తోడుగా ఉన్న దేవుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనకి సమీపంగా ఉన్న దేవుడు, నిజమైన దేవుడు, ఉన్నవాడిన దేవుడు అని ఆయన్ని నమ్మకపోతే వాళ్ళు కూడా బుద్ధిహీనులని బైబిల్ చెప్తుంది.